కళ్యాణ్ దిలీప్ సుంకర ప్రస్తుతం జానీ మాస్టర్ ఇష్యూ మీద స్పందించాడు. జానీ మాస్టర్ భార్య చేస్తున్న ఆరోపణల మీద కూడా స్పందించాడు. అల్లు అర్జున్ సుకుమార్ వల్లే ఆమె ఇలా చేస్తున్నారని జానీ భార్య ఆరోపిస్తున్నారు. అయితే దాన్ని మనం నమ్మలేమని, అలా చేస్తున్నారని చెప్పడానికి ఆధారాలు లేవని, అవన్నీ కూడా అపోహలే అని అన్నాడు. ఈ కేసు గురించి కొన్ని విషయాలను సుమలత అలియాస్ ఆయేషాకి వివరించారట. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జానీ మాస్టర్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే రిమాండ్ రిపోర్ట్ అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నేరాన్ని అంగీకరించినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ జానీ మాస్టర్ భార్య మాత్రం ఇంకా రిమాండ్ రిపోర్టు రాలేదని, అది ఆమె ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ అని, అది రిమాండ్ రిపోర్ట్ ఎలా అవుతుంది అని అంటోంది. ఇక ఈ కేసు గురించి సుమలత అలియాస్ ఆయేషా మాట్లాడుతూ కోర్టులోనే మేం పోరాడతామని చెప్పుకొచ్చింది. జానీ మాస్టర్ ఎప్పుడు కూడా ఆమెను వేధించలేదని, పని డిస్టర్బ్ చేయలేదని చెప్పుకొచ్చింది. విశ్వక్సేన్ మూవీ కోసం ఆమె సరిగ్గా పనిచేయలేదని, అందుకే ఆమెను తీసేశారని చెప్పుకొచ్చింది. శర్వానంద్ మనవి సినిమా ఆఫర్ జానీ మాస్టర్ ఇప్పించాడని, ఇలా చాలా విషయాలు సుమలత మీడియాతో పంచుకున్నారు. ఇలా సుమలత చెప్పిన విషయాలను చూస్తే సుకుమార్, అల్లు అర్జున్ ఆమె వెనకాల ఉన్నట్లుగా మాట్లాడారు. దీనిపై కళ్యాణ్ దిలీప్ సుంకర మాట్లాడాడు. జానీ మాస్టర్ భార్యతో తాను మాట్లాడానని, ఆమె చెప్పిన విషయాలు విన్నానని అన్నాడు. జానీతో మిత్రులుగా ఉన్న కొంతమందే హీరోల సాయంతో ఇలా చేశారని ఆమె అన్నారు. కానీ నేను నాకున్న సర్కిల్తో కనుక్కున్నానని, హీరోలు అలాంటి వారు కాదని ఆవిడకు చెప్పాను. ఇప్పుడు అల్లు అర్జున్ పేరుని ఇందులోకి లాగాం, కానీ దానికంటూ ఆధారం లేదు. అలాంటి గాలి మాటల్ని నమ్మకూడదు అంటూ ఇలా జానీ మాస్టర్ కేసు మీద కళ్యాణ్ దిలీప్ సుంకర మాట్లాడారు. జానీ మాస్టర్ భార్య మాత్రం ఈ కేసు మీద పోరాటం చేసేందుకు రెడీగా ఉంది. ఇంతవరకు తాను అమ్మాయిల తరపున మాట్లాడేదాన్నని, కానీ ఇలాంటివి కూడా జరుగుతాయని అర్థమైందని చెప్పుకొచ్చింది. మగవారికి కూడా రక్షణ అవసరమని చెప్పుకొచ్చింది. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసే వారికి కూడా శిక్ష విధించాలని తెలిపింది.